స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు చప్పట్లు కొడుతూ అందరూ కలిసి పాడదాం. దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో రోచి నడిపించితివి, దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు నాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరమును సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ స్థితి నుందా ఆమేన్. సంపూర్ణ శక్తి నుందా మొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు నాదుని మేలులు తలచి, యేసు నాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సరిపోచలేను నీతో గనులైన వారిని, నా నీతి సూర్యుడా భూమినేలు యేసయ్యా. సరిపోచలేను నీతో గనులైన వారిని, రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భూమియేలు యేసయ్యా. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా, సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. పుష్పమా లోయలోని పంపమా నేను పొందుంటినే. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా లోయలోని పద్మమా నేను పొందుంటినే. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా, సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను
ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. But the fruit of the Spirit is love, joy, peace, kindness, goodness, faithfulness, gentleness, self-control. Against such things there is no. అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా.
ప్రతి ఒక్కరు మన స్వరాలెత్తి ముందున్నవారు, మధ్యలో ఉన్నవారు, వెనుకున్నవారు అందరూ కలిసి హల్లెలూయా 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 దగ్గరగా దేవునికి వందనాలు చెప్తాం. దేవా నీ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రము. సజీవులుగా ఉండమంటే నీ కృపే తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన ఎంత గొప్ప కృపనిచ్చిన దేవా నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్పలు కూడా దేవా నామమును మహిమపడతాం. గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే చిత్తముగా. గ్లోరీ చెప్పబడతాం. మహిమగా ఉండదు స్వరాలపై జీవితం. దేవుని దేవుని ఆరాధించడానికి మహిమగా ఉండడానికి కాదు, దేవుని మన కరుణించి చెప్పగలగడానికి. గ్లోరీ
వినిపిస్తుందండి వెనుకున్న వరకు? వినిపిస్తుందా? నా మాటలు వినిపిస్తున్నాయా? ఓకే, థ్యాంక్ యూ. సో ఇంతవరకు పాటలు పాడి దేవుని మహిమపరచం. ఆరాధన సమయంలో కూడా దేవుని ఆరాధించాము. ఈ సమయంలో వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. మనం కొద్ది మాటలు దేవుని లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మనం ఈరోజు విందామండి. వాక్యం సమయంలో మీరు అటు ఇటు వెళ్ళిపోద్దు, ఒకరికొకరు మాట్లాడొద్దు. దయచేసి వాక్యం మీద మాత్రమే మీ దృష్టి ఉంచాలి. దేవుని మందిరానికి 3 కారణాలుగా మనం వస్తాం. ఎన్ని కారణాలు? 3. ఫర్ ద 3 reasons వీఆర్ కమింగ్ టు ద చర్చ్. 3 కారణాలతో దేవుని మందిరానికి వస్తాం. నేను చాలాసార్లు చెప్పాను. మొట్టమొదటిది ఏంటి గుర్తుందా నేను చెప్పింది? మొట్టమొదటిది మనము దేవుణ్ణి ఆరాధించడానికి వస్తాం. దేనికి వస్తాం? వారికి ఎవరిని? దేవుని. ఇక్కడ మనం ఎలాంటి వారము, మనము ఏం పని చేసాం, మనం ఎంత గొప్పవారమో లేదంటే ఇవి కనపరచుకోవడానికి కాదు, కానీ ఎవరిని? దేవుణ్ణి. ఆయన అంత గొప్పవాడు, ఆయన ఎంత శక్తి కలిగిన దేవుడు, ఆ దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఈ స్థలానికి వస్తాం మొట్టమొదటిగా. రెండవది దేనికి వస్తాము? మన హృదయ వేదన, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, శోధనలు ఇవన్నీ ఆయనకి తెలియచేయడానికి వస్తాం. అవునా? దేవుని మందిరానికి కొంతమంది ఎందుకు వస్తారంటే పడుకోవడానికి వస్తారు. దేనికి వస్తారు? పడుకోవడానికి. చక్కగా 1 గంటన్నర లేదంటే 2 గంటలు అలా హాయిగా నిద్ర వస్తుంది దేవుని మందిరానికి వెళ్తే, కాబట్టి నేను మందిరానికి వెళ్తాను అని కొంతమంది పడుకోవడానికి వస్తాను. నేను వాళ్ళ గురించి మాట్లాడతాను. ఇంకొంతమంది ఎలా వస్తారంటే ఊసులు మాట్లాడుకోవడానికి. ఇక్కడే గ్యాదర్ అవుతాం అందరం. మన అమ్మాయికి ఏం జరిగిందో తెలుసా, ఈ అబ్బాయికి ఏం జరిగిందో తెలుసా, వీరికి ఏం జరిగిందో తెలుసా, వాళ్ళకి ఏం జరిగిందో తెలుసా అని అవకాశం దొరికినప్పటికీ మనం ఊసులు మాట్లాడడానికి చూస్తాం. సో వీటిని బట్టి మనం దేవుని మందిరానికి రాకూడదు, కానీ మనం దేన్ని బట్టి రావాలంటే ఆయన మొట్టమొదటిగా ఆరాధించడానికి, ఇంకా మనము ఆయనతో మాట్లాడడానికి, మనము మన సమస్యలు, ఇబ్బందులు, శోధనలు ఆయనకి చెప్పడానికి రావాలి. 3వది ఏంటో తెలుసా? ప్రాముఖ్యమైనది 3వది ఏంటంటే ఆయన మనతో మాట్లాడాలి. అర్థమవుతుందా? ఆయన మనతో మాట్లాడాలి, ఆయన నాతో మాట్లాడాలి అని మనం దేవుని మందిరానికి వస్తాం. సో అదే ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం. ఇప్పుడు నౌ గాడ్ ఈజ్ టాకింగ్ టు అస్. దేవుడు మనతో మాట్లాడతాడు. నిలబడుతుంది నేనే, మాట్లాడుతుంది నేనే, కానీ ఈ మాటలు ఎవరివి? దేవునివి. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో పరిస్థితులకు తగ్గట్టుగా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ప్రతి ఒక్కరితో తన వాక్యంతో మాట్లాడతాడు. నేను చాలాసార్లు కొన్ని వారాలుగా ఆదివారం వాక్యం చెప్తూ ఉన్నప్పుడు కొంతమందికి బాధగా అనిపించవచ్చు. అదేంటి ఎలా మాట్లాడారు అనుకోవచ్చు. కానీ వాక్యం ఉన్నట్లు మనం ఏం చేయాలా? ప్రకటించాలా. సో ఇఫ్ ఎనీవన్ హర్ట్స్, ఎవరికైనా బాధ కలిగితే నన్ను క్షమించండి. సో వాక్యం మనం ధ్యానించే సమయంలో వాక్యం మీద మాత్రమే మనం దృష్టి ఉంచుదాం. వేరే వాటి మీద, వేరే ఆలోచనల మీద పెట్టుకోవద్దు. ప్రార్థనాపూర్వకంగా వాక్యం విందామండి. ప్రార్థన చేసుకుందామా? మా జీవితాలు సరవుతాయి, మా బ్రతుకులు సరవుతాయి. దయచేసి ప్రభువా మా అందరితో మాట్లాడండి. నాయనా నీ వాక్యం చేత మాట్లాడండి. మాట్లాడుతుంది నేనే, నీ వాక్యం చేత నీవే మాట్లాడాలి. ఇక్కడ ఉన్నవారు అందరితోనూ, అదేవిధంగా ప్రత్యేకంగా నాతోనూ నీ వాక్యంతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, నీ ఆత్మ సహాయం మాకు కావాలి. మా వలన అయితే ఏం కాదు, కార్యాలు చేయగలిగిన వాడు నీవు, హృదయాన్ని మార్చగలిగిన వాడు నీవు, బండబారిపోయిన హృదయాన్ని ఆయన మార్చగలిగిన వాడు నీవు. నీ వాక్యం చేత మమ్మల్ని సరిచేయండి, నీ వాక్యం చేత మమ్మల్ని బాగు చేయండి, నీ వాక్యం చేత మమ్మల్ని ప్రభువా నీవే బలపరచమని, స్థిరపరచమని, మా జీవితాలు మార్చమని ప్రార్థిస్తున్నాను. అటువంటి వాక్యాన్ని మేము వింటూ ఉండగా దుష్టుడు ఎటువంటి నాయన హృదయంలోనికి ఎటువంటి ఆలోచనలు తీసుకుని రాకుండా, నిద్రమత్తును కలుగు చేయకుండా శ్రద్ధగా నీ వాక్యాన్ని మేము ఆలకించి, నీ వాక్యాన్ని వింటుండగా ఆనందంతోనూ సంతోషంతోనూ మమ్మల్ని మీరు సరి చేసుకునే కృపను అనుగ్రహించి మహిమ పొందమని, అర్థం చేసుకునే జ్ఞానమును నాయన దానిని అనుసరంగా మేము అనుసరించే కృపను మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడుగుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. ప్రత్యేకంగా ఈరోజు మనం ధ్యానిస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు, నేను ఆల్వేస్ ఐఎమ్ గోయింగ్ అట్ ప్రాక్టికల్ లైఫ్స్. క్రైస్తవుల జీవితంలో వారు ఎలా జీవిస్తారు, వారు ఎలా జీవించాలి, ఎలా దేవుని సాక్షులుగా నిలబడాలి, ఇవి నేను చెప్పాలని ఆశపడతాను. ఎండ్ ఆఫ్ ద మై మెసేజ్ క్రీస్తు ఏం చేశాడు అని ప్రాముఖ్యమైన ఎయిమ్లోకి మనం వెళ్ళి ఈ వాక్య భాగాన్ని ముగించుకుందాం. యాక్చువల్గా ఈ రోజుల్లో క్రైస్తవుల్లోని కొన్ని విభేదాలు వచ్చేస్తున్నాయి, కొన్ని రకరకాల ఏమంటారు భేదాలు, కలహాలు, లేదంటే లేనిపోయినవన్నీ క్రైస్తవుల్లోనే ప్రారంభమవుతున్నాయి. అయితే ఈరోజు మనం ధ్యానిస్తున్న ప్రాముఖ్యమైన విషయం, ఒక్కసారి బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చదువుని, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చదువుదాం అందరం కలిసి. యోహాను సువార్త
లోకము ఆయన చూడదు, ఆయనను ఎరుగుదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మనతో నివసిస్తాడు, మనలో ఉంటాడు. అనాథులుగా మనల్ని దేవుడు విడవడు. కొంతకాలం అయిన తర్వాత లోకము నన్ను మరి అన్నడను చూడదు. సో ఇక్కడ ఈ యోహాను రాస్తున్న ఈ సువార్తలో ఏంటి మనం ఇక్కడ చూస్తున్న విషయం ఏంటంటే, ఈ రోజుల్లో క్రైస్తవత్వంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న వారిలో మతం చేరుతుంది. ఏం చేరుతుంది? మతం. నువ్వు ఈ మతం కదా, మా మతం, నువ్వు ఈ మతం అని మతాలు వచ్చేసాయి. చాలా మతాలు వచ్చేసాయి. మనం వాక్య భాగంలో ఇదే వచనంలో మనం చూస్తుంటే లోకము దేవుణ్ణి ఏంటంట, లోకం దేవుణ్ణి ఎరగదు. ఈ లోకస్తులు దేవుణ్ణి ఎరగలేరు. లోకానికి దేవుడు, నిజమైన దేవుడు తెలియదు. అందుకోసమే మతాలు వచ్చేస్తున్నాయి. క్రైస్తవత్వం అనే మతం అనేది మతం కాదంట. ఇదేంటిది? మార్గం. క్రైస్తవత్వం, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ వాట్ వి కాల్, మతాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? రిలీజియన్. ఇట్స్ నాట్ ఎ రిలీజియన్, బట్ దిస్ ఈస్ ద వే ఆఫ్ ఇటర్నల్ లైఫ్. మార్గము. ఇటువంటి మార్గాన్ని చాలామంది అంగీకరించరు. ఎన్నెన్నో మతాల్ని పుట్టిస్తూ ఉంటారు. పరలోకానికి చేరడానికి నువ్వు ఎలా జీవించాలో, ఎట్లు నీవు నడుచుకోవాలో అనేకమైన విషయాలు దేవుని వాక్య భాగంలో రాసి మనకు అనుగ్రహించాడు దేవుడు. ఆయనే మార్గము అని అంటూ ఉన్నాడు. నేను మార్గమును, సత్యమును, జీవమును అంటూ ఉన్నాడు. ఆయన మనకు మార్గం, ఆయనే సత్యం. అబద్ధికుడు కాదు, అబద్ధాలు చెప్పలేదు దేవుడు. సత్యాన్ని బోధించాడు, నిజాన్ని కనపరిచాడు. నేనే మార్గము అంటూ ఉన్నాడు. ఆ మార్గాన్ని ఈ లోకము ఎరగదంట. ఒకసారి చదవండి మళ్ళీ ఒకసారి యోహాను సువార్త. నేను తండ్రిని వేడుకుందును, నేను ఎప్పుడు మీతో ఉండాలని ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించున్నాను. లోకము ఆయనను చూడదు, ఆయన ఎరుగుదు కనుక ఆయనను పొందనేరదు. ఈయన ఎవరు? ఆయన 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 మనం చూస్తున్నాం కదా. ఎవరైనా ఎవరో చెప్తారా దయచేసి? యవనస్తులారా చెప్పండి, ఎవరు ఈయన? ఆయనను ఎరగరు, ఆయన ఇంకా ఏమనుంది? ఆయనను చూడరు, ఇంకా ఆయనని పొందనేరరు. ఎవరైనా అఫ్కోర్స్ గాడ్, బట్ హూజ్ ఈ? పరిశుద్ధాత్మ. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి వీరు పొందనేరరు, చూడనేరరు, అంగీకరించలేరు, విశ్వసించలేరు. సో అదే చెప్తూ ఉన్నాడు. ఇంకా చదవండి. పరిశుద్ధాత్మ గురించి చెప్తూ ఉన్నాడు యేసయ్య. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక పొందనేరదు. మీరు ఆయన ఎరుగు. మనం యేసుక్రీస్తుని విశ్వసించిన వారు వి నో దేర్ ఇస్ ఎ హోలీ స్పిరిట్. ఆయన ఆత్మను మనం ఎరుగున వారు. ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన ఎక్కడ ఉంటాడండి? పరలోకంలోనా? మనతో ఆదరణకర్తను మీకు పంపిస్తానని నీ వాగ్దానం చేశాడు కదా యేసయ్య. సో ఈ ఆత్మ ఎక్కడ ఉంటుందంటే మనతో ఉంటుంది. ఈజ్ ఆల్వేస్ బీయింగ్ విత్ అస్. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లకాలము మనతో ఉంటాడు, ఉండి మనల్ని సరిచేస్తూ ఉంటాడు. అది కరెక్ట్ కాదు అని గర్జిస్తూ ఉంటాడు. కానీ ఆ ఆత్మను ఒక్కొక్కసారి మనం నిర్లక్ష్యం చేసేస్తాం. అందుకోసం ఈ ఆత్మ గురించి చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చాడు యేసయ్య. వాక్యం చాలా ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఏమేమి తెలుసా? ఆత్మ, ఈ పరిశుద్ధాత్మ గురించి వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. వీ షుడ్ నాట్ స్పీక్ ఫిల్తీ వర్డ్స్ అబౌట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ గురించి మనం చెడ్డ మాటలు పలకూడదు. దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్. దానికి క్షమాపణ లేదంటుంది వాక్యం. ఈ రోజుల్లో చాలామంది ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు, వ్యతిరేకంగా బోధిస్తూ ఉంటారు. సో పరిశుద్ధాత్మ గురించి మనం ఎరిగిన వారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన మనతో ఏం చేస్తున్నాడండి? నివసిస్తూ ఉన్నాడు. దేవునామ స్తోత్రం, హల్లెలూయా. మన మాటల సందర్భంలో మేము మాట్లాడుతూ ఉంటుంటే ఒక సంఘటన లెఫ్ట్ అయిందనమాట. అంటే మేమందరం ఒక విషయం గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజుల్లో చాలామంది దేవుని వాక్యాన్ని ఉన్నట్లు చెప్తుంటే సరిగ్గా వెళ్ళలేకపోతున్నారు, కష్టమైపోతుంది, చిరాకు అయిపోతుంది, నిద్ర వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఒక స్టోరీ మొదలు పెడతామో, ఒక కథను మొదలు పెడతామో చాలా ఇంట్రెస్ట్గా ఆలకిస్తారట. అవునా? ఈ విషయాన్ని నేను 2 ప్లేసుల్లో ఐ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్. మొట్టమొదటిగా ఆగూరు అన్న ప్రాంతానికి క్రిస్మస్ టైంలో నన్ను వాక్యాన్ని పిలిచారు. ఆగూరు, బొబ్బులూరులో ఆగూరు ఉంటుంది. ఆ ఊరిలో క్రిస్మస్ పెట్టారు, పబ్లిక్ మీటింగ్. ఆ మీటింగ్లో వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు. నేను వెళ్ళాను. అక్కడ పాస్టర్స్ మీటింగ్లో స్వామి గారు చెప్పిన ఒక ఉదాహరణని, ఒక స్టోరీని అక్కడ నేను రైజ్ చేసి చెప్పాను. ఏమనంటే
ఈ రోజుల్లో చాలామంది క్రిస్మస్ చేసుకుంటున్నారు, కానీ క్రిస్మస్ ప్రాముఖ్యమైన వ్యక్తిని ఏం చేస్తున్నారంటే చంపేస్తున్నారు. అని క్రీస్తుని చంపేస్తున్నారు. క్రీస్తుని చంపి ఆర్భాటాలు, డ్యాన్సులు, తందనాలు, ఇంకా బోల్డ్ ఏర్పాట్లు చేస్తూ ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ క్రీస్తు లేడు ఏ క్రిస్మస్లో అని చెప్తూ ఒక ఉదాహరణ చెప్పాను వాళ్ళకి. ఏమనంటే, ఒక బాబు పుట్టినరోజు, ఒక ఇద్దరు భార్య భర్తతో ఒక బాబు పుడితే మొట్టమొదటి పుట్టినరోజున వాళ్ళు చాలా గ్రాండ్గా చేసుకున్నారు. పుట్టినరోజున బర్త్డే సెలబ్రేషన్ వాజ్ గ్రేట్లీ, చాలా ఎక్కువ ఖర్చు పెట్టి కొన్ని వేల మందిని ఆహ్వానించి భోజనాల ఏర్పాట్లు అవి బోల్డ్ పెద్ద మీటింగ్ లాగా వాళ్ళు ఏం చేశారంటే ఆ కార్యక్రమాన్ని చేశారు. బర్త్డే ఫస్ట్ బర్త్డే. అయితే ఈ తల్లి ఏం చేసిందంటే, కింద అయితే అందరూ వస్తారు, బాబు పడుకుంటే లేచిపోతారు, అందరూ మాట్లాడుతున్న సమయంలో. సో పై ఫ్లోర్లో బెడ్ ఉంది కదా, ఆ బెడ్రూమ్లో బాబుని పడుకుని పెడతానని బెడ్రూమ్లో పడుకుని పెడితే వచ్చిన వారు అందరూ గిఫ్ట్లు పట్టుకుని వస్తారు కదా, బర్త్డే కదా, గిఫ్ట్లు పట్టుకొచ్చిన గిఫ్ట్స్ని ఈ పని మనిషికి ఇస్తే ఈ పని మనిషి పై బెడ్రూమ్ ఖాళీయే కదని ఆ బెడ్ మీద, బాబు ఉన్న బెడ్ మీద గిఫ్ట్లన్నీ వేసేసిందంట. గిఫ్ట్లన్నీ వేసేస్తే ఆ బాబు ఊపిరాడక ఆ గిఫ్ట్ల మీద ఉండడం బట్టి ఊపిరాడకుండా చనిపోయాడు. ఈ స్టోరీ చెప్పాను నేను. ఈ స్టోరీ నేను చెప్పగానే ఒక్కొక్కరు తర్వాత ఏంటైంది, ఆ తర్వాత ఏం జరిగింది, అయ్యో చనిపోయాడు. ఆ తర్వాత నేను ఇలా చనిపోయాడు, ప్రెసెంట్ ఇలా జరుగుతుంది క్రైస్తత్వంలో క్రిస్మస్లో అని చెప్తుంటే, చనిపోయిన తర్వాత ఏమైంది అని ఆ ఊరిలో ఒక వ్యక్తి అడుగుతున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు. సో ఒక స్టోరీ చెప్పేటప్పుడు శ్రద్ధగా ఆలకిస్తున్నారు, కానీ దేవుని వాక్యాన్ని సమయంలో వాళ్ళందరూ ఏమైపోయారంటే వెళ్ళిపోయారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. దేవుని వాక్యం సమయంలో ఎవరైతే క్రిస్మస్కి ఆహ్వానింపబడ్డారో వాళ్ళే చాలా చక్కగా ఆలకించారు. సో ఈ రోజుల్లో స్టోరీల ద్వారా, కొన్ని అట్రాక్టింగ్ కథల ద్వారా, న్యూస్ల ద్వారా దేవుని ఆత్మ మనలో పనిచేయదు. దేవుని వాక్యం ద్వారా మాత్రమే దేవుడు మనలో కార్యాలు జరిగిస్తాడు. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. సో ప్రెజెంట్ క్రైస్తవ జీవితంలోని ఈ ఈ మాట, మతము అనే మాటని మనం ఇక్కడ నుంచి తీసేయాలి. దిస్ ఇస్ నాట్ ద రిలీజియన్. ఇది ఒక మతం కాదు. ఇదేంటిది అని చెప్పాను, మార్గం. ఇది ఒకటి క్రైస్తవంలో. రెండవదిగా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ఎవరైనా చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. యూదులని, గ్రీక్ దేశస్తులని, దాసుడని, స్వతంత్రుడని లేడు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు వీరందరూ ఏకముగా ఉన్నారు. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. ఈ గలతీ సంఘంలో ప్రాబ్లం ఏంటంటే కులభేదం. ఏ భేదం? కులభేదం. నువ్వు ఆ కులం, నువ్వు ఈ కులం, నువ్వు తక్కువ జాతికి సంబంధించిన వాడివి, నేను పెద్ద కులాన్ని అని కులభేదాన్ని తీసుకొచ్చే పరిస్థితి అయ్యింది ఈ గలతీ సంఘంలో. సో దానికి సంబంధించుతూ పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమని తెలుసా? వీఆర్ ఈక్వల్, ఎవ్రీవన్ ఈక్వల్ ఇన్ క్రైస్ట్. మనందరము క్రీస్తులో ఏమై ఉన్నాము? ఏకమై ఉన్నాం, అంటే సమానులు. దెర్ ఇస్ నో డిఫరెన్స్. నువ్వు చిన్నని, నువ్వు పెద్దని, నువ్వు వేరే వాడవని, నువ్వు ఆవాడవని లేదు. మనమందరము ఎవరి వారమంటే దేవుని పిల్లలం. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవంలో కులభేదం ఉండకూడదు అంట. దేవుని ముందు అందరూ సమానులే. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. ఎవరైనా దేవుని నేరుగా ఆరాధించవచ్చు. ఎవరైనా, చిన్నవారైనా పెద్దవారైనా, ఎవరైనా దేవుణ్ణి నేరుగా ఆరాధించవచ్చు. దెర్ ఇస్ నో డిఫరెన్స్. సో మనం అందరము దేవుని పిల్లలమండి, స్వేచ్ఛగా దేవుని ఆరాధించుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో చాలామంది కులభేదాన్ని తీసుకుని వస్తూ ఉన్నారు క్రైస్తవులు. ఏ భేదము? కులభేదం. మన రీసెంట్గా ఒక వ్యక్తి చాలా ఇరిటేట్గా మాట్లాడాడు. నాకు చాలా కోపం వచ్చింది కులం గురించి. హౌ హీ స్పీక్స్, ఎలా మాట్లాడతారు? మనం అందరం ఒకటే కదా, మనం అందరం దేవుని పిల్లలమే కదా. ఇంకా 1990s ఉన్నట్టు చాలా డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. కులం మన క్రైస్తత్వంలో లేదు. దెర్ ఇస్ నో క్యాస్ట్ ఫీలింగ్స్. దెర్ ఇస్ నో క్యాస్ట్ ఫీలింగ్స్ ఇన్ క్రిస్టియానిటీ. సో మనందరము ఎవరమై ఉన్నాం? అందరము దేవుడిచే సృజించబడిన వారు. మనమందరము దేవుని వారం, ఆయన మేపు గొర్రెలం. సో వీఆర్ ఆల్ కాల్డ్ బి చిల్డ్రన్ ఆఫ్ గాడ్స్. మనమందరము దేవుని పిల్లలమండి. మనలో కులభేదము ఉండకూడదు. కులాన్ని రేపకూడదు. కులం అనే ఈ చీడ పురుగు ఏం చేస్తుందంటే సంఘాలను విడగొట్టేస్తుంది, సంఘాలను చెదరగొట్టేస్తుంది. మీ పాస్టర్ గారు ఆ కులానికి సంబంధించిన వారు, ఈ కులానికి సంబంధించిన వారని దొంగ మాటలు చెప్పేసి సంఘాలను ఏం చేస్తున్నారంటే చెదరగొట్టేస్తారు. కులభేదం ఉండకూడదు.
కులభేదం ఉండకూడదు క్రైస్తవంలో. మూడవదిగా చూద్దాం, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చూద్దామా? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చదవండి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించవలను. ఈ రోజుల్లో చాలామంది ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధిస్తలే. ఈ రోజుల్లో చాలామందికి క్రైస్తవంలో ఉన్న వారికి విగ్రహాలు ఎక్కువైపోతున్నాయి, విగ్రహారాధన ఎక్కువైపోతుంది. చాలా రకరకాలైన ఆరాధనలు, డిఫరెంట్స్ అయిన వర్షిప్లు, ఫోటోలు పెట్టి ఆయన్ని పూజిస్తారు, విగ్రహాలు పెట్టి ఆయన పూజిస్తారు. సో మన దేవుడు ఒక ఫోటోకు సంబంధించిన వాడు, విగ్రహాలకి సంబంధించిన వాడు కాదండి. ఈయన ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు, ఆత్మస్వరూపి మన దేవుడు. విగ్రహారాధన మనం చేయకూడదు. వి షుడ్ నాట్ అలౌ. యాజ్ అన్ క్రిస్టియానిటీ దెర్ ఇస్ నో ఐడోలేటర్స్. విగ్రహారాధన చేయకూడదు. ఈ రోజుల్లో చాలామంది విగ్రహారాధన. ఏంటి మీ విగ్రహారాధన? దేవుని కంటే ఏది మీరు ఎక్కువ ప్రేమిస్తున్నారో అదే విగ్రహారాధన. దేవుని కంటే ఏది ఎక్కువ ప్రేమిస్తున్నామో అదే విగ్రహారాధన. ఈ రోజుల్లో చాలామంది డబ్బుని ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాం, సెల్ ఫోన్లు ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాం, సెల్ ఫోన్లు బోల్డ్ టైము స్పెండ్ చేస్తూ ఉన్నాం. ఇది విగ్రహారాధన. చాలామంది ఈ ఫోటోలు, ఈయన యేసుక్రీస్తు అనే ఫోటోల్ని పూజిస్తూ ఉన్నారు, మరి ఆ మాత బొమ్మలకు పూజిస్తూ ఉన్నారు. సో దిస్ ఆల్ కాల్ బి ఇన్ ఏ ఐడోలేటర్స్. విగ్రహారాధన. విగ్రహారాధన చేసిన వారి పరిస్థితి మనం ఈ ఇజ్రాయేల్ ప్రజల్లో మనం చూస్తూ ఉన్నాం. ఏం చేశారు వాళ్ళు? జీవము కలిగిన దేవుని విడిచిపెట్టి వాళ్ళు ఏం చేశారండి? దూడను చేశారు, బంగారపు దూడని. అలా ఎంత అందరి దగ్గర బంగారం తీయండి, మీ అందరి దగ్గర కలెక్ట్ చేయండి బంగారం అని కలెక్ట్ చేయించి ఒక దూడను చేశారు. దూడకు మొక్కుతూ ఉన్నారు. హౌ ఫూలిష్. రోజుల్లో చాలామంది ఇదే పరిస్థితి, జ్ఞానం లేని పరిస్థితి. మనం అందుకోసమే ఈ విగ్రహారాధన చేస్తున్న వారిని ప్రేమించాలి, వీలైనంత మట్టికి ప్రేమించాలి, వీలైనంత మట్టికి ప్రేమగా చెప్పాలి. అంతేగాని వాళ్ళని చూడగానే మనం అసహించుకోకూడదు, వాళ్ళని చూడగానే మీరు వేరు మేము వేరు అనుకోకూడదు, అని స్వభావం మనలో ఉండకూడదు. అందుకోసమే దేవుడు వాళ్ళ గురించి ఏమంటాడు? వాట్ గాడ్ సేయింగ్ అబౌట్ ద అన్బిలీవర్స్. వారు కుడి ఎడమ ఎరగని ప్రజలు. దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. వారికి తెలియదు వారు ఏం చేస్తున్నారు. కాబట్టి ప్రేమతో మనం విని వారికి తెలియచేయాలి. ప్రేమతో ఏది విగ్రహారాధన, ఏది నిజమైన ఆరాధన. సో వీ నీడ్ టు వర్షిప్ ఈజ్ ద ట్రూ గాడ్. మనము నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆమేన్. అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనము జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో విగ్రహారాధనకి క్రైస్తవత్వంలో చోటు లేదు. దెర్ ఇస్ నో చాయిస్ అబౌట్ ద. నేను ఎన్ని చెప్పాను ఇప్పుడు? 3. మొట్టమొదటిగా మతం, రిలీజియన్. క్రైస్తవత్వంలో మతానికి చోటు లేదు. 2వది కులానికి చోటు లేదు. 3వది చెప్పండమ్మా, విగ్రహారాధనకి చోటు లేదు. ఈ 3టికి చోటు లేదు. ఇంకోటి చూద్దాం, ఇంకో దానికి చోటు లేదంట ఈ క్రైస్తవత్వంలో. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగివారును విశేషముగా తిరగనేలా ఆచరించున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోనేమో అని మీ గురించి ఏం చేస్తున్నాడు పౌలు గారు? భయపడుతున్నాడు. ఈ గలతీ పత్రికలో మరొక సమస్య ఉంది. ఏంటంటే మొట్టమొదటి మనం ఏం చూసామంటే కులభేదం ఈ గలతీ సంఘంలో. 2వది ఏంటో తెలుసా? ఆచార పద్ధతులు. ఆచారాలు ఇంకా మనం వదలం. చాలామంది ఆచార పద్ధతుల్లో మనము వెళ్తూ ఉంటాం. ఆచారాలు ఉండకూడదు క్రైస్తవత్వంలో. ఆచారాలు ఇంగ్లీష్లో ఏమంటారు? ఏమని వస్తుందా అన్న వినపడలేదు. ఎడిషన్స్, ట్రెడిషన్స్ వచ్చాయి. ఓకే, ట్రెడిషన్స్, ఆచారాలు క్రైస్తవత్వంలో ఇక్కడ పౌలు గారు అదే భయపడుతున్నారు. మీకోసం నేను ఎంతో ప్రయాసపడ్డాను, మీకోసం నిందలు అనిపించాను, మిమ్మల్ని రక్షణలోకి తీసుకొని రావడానికి ఎన్నో బాధలు పడ్డాను. కానీ ఆచారాల ద్వారా మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళిపోతారేమో, ఆచారాల ద్వారా మళ్ళీ మీరు దేవుని విడిచిపెట్టేస్తారేమో అని మీకోసం భయపడుతున్నాను అని అంటూ ఉన్నాడు పౌలు. సో ఇది
మంచి రోజులు, చెడ్డ రోజులు. ఈరోజు మంచి రోజు కాదు, ఈరోజు పెట్టకూడదు డేటు. 7 రోజులే పెట్టాలి. ఇంకేముంటాయి? ఇన్ని నెలల్లోనే ముహూర్తాలు పెట్టాలి. ఇవన్నీ ఆచారాలు. ఈ ఆచారాలన్నీ మనం పాటించకూడదు క్రైస్తత్వంలో. అందుకోసమే క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు ఏం చేస్తాడో తెలుసా? సంఘానికి అనుకూలమైన డేట్ని పెడతాడు. నా సంఘం రావాలి, దేవుని పిల్లలు రావాలి, దేవుని ఆరాధించేవారు రావాలి అని అనుకున్నవారు దేవుని పిల్లలకు అనుకూలంగా, అనుకూల సమయంలో, తగిన రీతిలో, దేవుని చిత్త ప్రకారంగా చేస్తారు. లేదు అలా కాదు అని అంటే ఆచారంగానే పాటిస్తాం. సో క్రైస్తవత్వంలో ఏముండకూడదంటే ఆచారం. చెప్పాలమ్మా, పడుకుని పోతున్నారు వెనకతలా. క్రైస్తవత్వంలో ఏముండకూడదు? మీరు కాముగా చెప్తారు. వీళ్ళే మెయిన్, ఆ గ్యాంగే. మగవారు మేమేం చెప్పినా చేస్తారేమో, అమ్మా మీరు కొంచెం దయచేసి వినాలి, గ్రహించాలి. క్రైస్తవత్వంలో ఆచారాలు లేవు. ఏం లేవు? మీరు ఆగండి, వాళ్ళు చెప్పను. ఇప్పుడు ఒకరికొకరు చెప్పండి, అమ్మా క్రైస్తవత్వంలో ఆచారాలు లేవని చెప్పండి ఒకరికొకరు. అదేంటి? ఒకరు చెప్పుకోండి అని అంటున్నాను నేను. చెప్పండి ఒకసారి, మీ పక్కన ఉన్న వారికి చెప్పండి, క్రైస్తత్వంలో ఆచారాలు లేవు. అయ్యో, అదే అంటున్నాను నేను. అదే దానికోసం ఆశ్చర్యపోతున్నాను నేను. ఉన్నాయా? దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. సో ఈ విషయం చెప్తున్నందుకు కొంతమందికి బాధ కలుగుతుందేమో కానీ దిస్ ఇస్ ద ట్రూత్. క్రైస్తవత్వంలో ఆచారాలు లేవండి. దెర్ ఇస్ నో సచ్ ట్రెడిషన్స్. అన్ని మానవులు కల్పించుకునే మూఢనమ్మకాలు, ఆచారాలు. ఇవి మానవుల ద్వారా మాత్రమే కలిగాయి. గాడ్ హ్యాస్ నో ఎనీ ట్రెడిషన్స్. నాకు ఇలాగే చేయండి, నన్ను ఇలాగే అని ఎప్పుడు దేవుడు అడగలేదు, ఆ విధంగా పెట్టలేదు. సో మనం స్వేచ్ఛగా, మన తగిన సమయంలో, మన అనుకూల సమయంలో మనం ఆయన్ని మహింపరచడానికి ఏ సమయంలో చేసినా పర్వాలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4 విషయాలు. మొట్టమొదటి చెప్పండి గట్టిగా అందరూ. క్రైస్తత్వంలో ఏముండదు? మతం ఉండదు. దేర్ ఇస్ నో క్యాస్ట్. రెండవది ఏంటి? కులం ఉండదు. దేర్ ఇస్ నో రిలీజియన్, క్యాస్ట్. కులము, క్యాస్ట్ ఉండదు. మూడవదిగా విగ్రహారాధన, ఐడోలెటరీ, విగ్రహారాధన ఉండదు. 4వదిగా ఆచారాలు ఉండవు. దెర్ ఇస్ నో ట్రెడిషన్స్, ఆచారాలు ఉండవు. సో ఈ విధంగా జీవించడం, ఈ విధంగా చేయడం చాలా మందికి చాలా కష్టంగా ఉంటుంది. సో క్రైస్తవులుగా పిలవడిన మనము ఈ 4 పాటించాలి. వీ నీడ్ టు ఫాలో దిస్ 4 పాయింట్స్. సో చాలామంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, మనకు అసాధ్యం కానిది సాధ్యపరిచే దేవుడు మనకున్నాడు. ఆమేన్. అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అలాగా ఎలా చేయాలి గారు? మా వాళ్ళు ఒప్పుకోరే, మా వాళ్ళు వాళ్ళతో అవ్వదే, మమ్మల్ని వదిలేస్తారే, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారే, అలాగే ఎవరు రారయ్య గారు అని మీరు చెప్పచ్చు. యూ హ్యావ్ ద సమ్ రీజన్స్. బట్ ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో ఆయన సమస్తము సాధ్యపరచగలిగిన దేవుడు. అసాధ్యమైనది ఏమీ లేదు దేవునికి, సమస్తము సాధ్యమే. కొంతమంది వ్యక్తులు మీ ముందు పెడతారు. యాకోబు ఎలాంటి వాడు తెలుసా? గొప్ప పిరికివాడు, భయస్తుడు. అన్నకు భయపడిపోయి పారిపోయాడు. అన్నయ్యకి భయపడిపోయి పారిపోయాడు. కానీ తిరిగి వచ్చింది ఎలాగా? తిరిగి మళ్ళీ ఎలాగొచ్చాడు వెనక్కి? ఏమీ లేని పరిస్థితుల్లో అన్నకు భయపడిపోయి పారిపోయిన యాకోబు తిరిగి దేవుడి గొప్ప సమృద్ధి అయిన విస్తారమైన ఆస్తితో తిరిగి వచ్చాడు. అప్పుడు వాళ్ళ అన్న కోపం చూపించలే, తిరగబడలే. ఏం చేశాడు? ప్రేమతో హత్తుకున్నాడట. దేవునామ స్తోత్రం. ఎంతో భయపడిపోయాడు. అన్నయ్య, మా అన్న నేను ఎంత సంపాదనతో వచ్చాను కదా, ఇదంతా చూసి ఇందులో సకాన్ని పంపిస్తాను, ఫస్ట్ మా అన్నకు పంపిస్తాను, కొంచెం అప్పుడైనా కొంచెం నెమ్మది పడతాడేమో అని అనుకుంటాడు. కానీ దానికంటే ముందే తన అన్న తనని హత్తుకుంటాడు. దేవునామ స్తోత్రం. టు టెలింగ్ ఏ లిటిల్ బిట్ స్టోరీ అబౌట్ ద జాకోబ్. ఈవెన్ జాకోబ్ సంగతి పక్కన పెడితే మోషే ఎలాంటి వాడు అండి. దేవుడు ఏమని చెప్పాడు మోషే గురించి? నా ఇల్లంతట్లో నమ్మకస్తున్నాడు. కానీ ఎలాంటి వాడు తెలుసా? ఈయన ఒక హంతకుడు. ఒక అతను చంపేసి పాతి పెట్టేశాడు. ఏం చేశాడు? చంపేసి పారిపోవడం ఇంకో సంగతి అయితే, చంపి పాతి పెట్టాడు. ఇది గ్రేట్, ఇది గొప్ప సంగతే. సో ఒక్క వ్యక్తి తన సొంత ప్రజల మీద తిరగబడుతున్న ఒక ఈజిప్షియన్ని ఏం చేశాడంటే చంపి పాతి పెట్టేశాడు. సో అలాంటి హంతకుడైన మోషే గురించి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. మోషేని ఏ విధంగా హెచ్చించాడు దేవుడు, ఏ విధంగా వాడుకున్నాడు? ఆయనకి ఏదైనా అసాధ్యమైన దేవుని ఉందా? లేదు.
ఆయన సమస్తము సాధ్యం. ఇంకెవరి గురించి చూద్దాం. దావీదు గురించి చూస్తే దావీదు వెళ్ళింది ఎలాగా? దావీదు కూడా అన్నలకు ఆహారం ఇవ్వడానికి వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు? అక్కడ యుద్ధం, ఫిలిస్తీన్లకు యుద్ధం జరుగుతుంది. దేవుని ప్రజలను వేరే దేశస్తులతో యుద్ధం జరుగుతున్న సమయంలో వాళ్ళ అన్నలకి ఆహారము ఇవ్వడానికి వాళ్ళ తండ్రి పంపించారు, యెషయా పంపించారు. సో ఆహారం ఇవ్వడానికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి ఎలాగొచ్చాడు? గొప్ప రాజుగా తీసుకొచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో నేను ఏమని చెప్తున్నానంటే, ఒకరు కాదండి, అనేక మంది దేవుని కొరకు నిలబడిన వ్యక్తుల కొరకు దేవుడు అద్భుతాలు చేశాడు. హి వాజ్ డన్ గ్రేట్ థింగ్స్. అవి ఎరిగిన మనము వీటి యందు మనం భయపడకూడదు. ఈ కులమందు, మతమునందు, మీ మతంలోకి వచ్చేస్తే వాళ్ళు మాతో మాట్లాడరు కదా అని వీటి యందు, ఇంకా విగ్రహారాధన యందు, విగ్రహారాధన చేసేవారు దేవుడు అసహించుకుంటాడు. విగ్రహారాధన చేసేవారిని ఏం చేస్తాడు? దేవుడు అసహించుకుంటాడు. గాడ్ డోంట్ లైక్ దెమ్. దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్. విగ్రహారాధనకి ఆ పాపానికి క్షమాపణ లేదు. వ్యభిచారంతో సమానం అన్నమాట విగ్రహారాధన. నీకు ఒక భార్య ఉంటుండగా ఇంకో భార్యతో నువ్వు ఉన్నావనుకో, నువ్వేం చేస్తున్నావు? వ్యభిచారం చేస్తున్నావు. సో అదేవిధంగా ఒక దేవుడు నీకు ఉంటుండగా ఇంకో దేవుడు నువ్వు పూజిస్తుంటే అదేంటది? వాట్ వి కాల్ దట్? వ్యభిచారం. సో వ్యభిచారాన్ని దేవుడు క్షమించలేడు. హీ కాంట్ ఫర్గివ్. సో మనం అట్టి విధంగా విగ్రహారాధనగా మారిపోకూడదు. ఒక క్రైస్తవులుగా విగ్రహారాధన చేయకూడదు. నిజమైన దేవుణ్ణి మనము ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించాలి. ఆచారాలు మన జీవితంలో ఉండకూడదు. ఒక వ్యక్తి ఇలాగ అన్నాడు, ప్రార్థన చేసేటప్పుడు అంట, ఒక్క నిమిషం, మనం ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలంటే తెలుసా? ఐఎమ్ సారీ, రాసుకున్నాను. మనం ప్రార్థించేటప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడా అంగీకరించడా అని గ్రహింపుతో మనం ప్రార్థించాలి. ఎలా ప్రార్థన చేయాలి మనం? ఈజ్ ఇట్ గాడ్ అగ్రీ ఆర్ నాట్? నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా అంగీకరించడా? ఈ విధంగా మనం ప్రార్థన చేయాలి. సో ఈ ఆత్మీయతలో ఎదుగుతున్న మనం అంచులంచులుగా దేవుని చేత ఆశీర్వదించబడుతున్న మనం, దీవించబడుతున్న మనం, ఈ 4 యందు మనం లోనైపోవడం, ఈ 4 విషయాలకి మనము బానిసలుగా మారిపోవడం. సో వీటి యందు మనం విడుదల పొందాలి. ఇప్పుడు ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అప్పుడే మన దేవుడు మనం ఏం చేస్తారంటే అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. సో ఈ 4 విషయాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మొన్న శుక్రవారం ప్రార్థనకి ఎంతమంది వచ్చారు? ఒకసారి చేతులు పైకి వస్తారా? శుక్రవారం ప్రార్థనకి నిన్న కాక మొన్న ఒక్క వ్యక్తి, ఇద్దరు, ముగ్గురు, 4 అనుకుంటా, 4 మాత్రమే వచ్చారు. మిగతా వారు ఎంతమంది ఆదివారం వచ్చారు కదా, శుక్రవారం ఏమైనా రావట్లేదు. శుక్రవారం ప్రత్యేకంగా ఫోన్ చేసి పిల్లలు మిమ్మల్ని. మనకు ఆల్రెడీ ఎవ్రీ ఫ్రైడే ప్రేయర్ ఉంటుంది కదా. ఇక్కడ మర్చిపోతున్నారా? పనుబాటులో మునిగిపోతున్నారా? ఒక్క గంటన్నర 2 గంటలు దేవుని సన్నిధంలో గడిపితే ఎంత సంతోషం, ఎంత ఆనందం. సో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని మీరు? దేవుని నిర్లక్ష్యం చేయొద్దు, అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. సో శుక్రవారం ప్రేయర్ టైంలో మేము చెప్పుకున్న వాక్యం ఏంటంటే, ఎవరికైనా గుర్తుందా? ఏం చెప్పాను గుర్తుందా? మర్చిపోయారా? శుక్రవారం నేను దేవుని వాక్యాన్ని తెలియచేశాను కదా, అది ఎంతమంది గుర్తుంది? పౌలు గురించి ఏం చెప్పాను? పౌలు గురించి. పౌలు ఎలాంటి వాడు? పౌలుని మనం ఆలోచించినప్పుడు, పౌలు గురించి మనం జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు ఆ వ్యక్తి మనకి ఎలా కనబడతాడండి? చెప్పండి. పౌలు గురించి ఏమని చెప్తుంది వాక్యం? ఎలా కనబడుతూ ఉన్నాడు పౌలు మనకి బైబిల్ గ్రంథం? ఎవరైనా చెప్తారా దయచేసి? ఒక గొప్ప దైవజనుడిగా కనబడుతూ ఉన్నాడు, ఇంకా ఒక అపోస్తులుగా కనబడుతూ ఉన్నాడు, ఇంకా ఒక మంచి సువార్థికుడుగా కనబడుతున్నాడు, ఒక ఎవెంజలిస్ట్ సువార్థికుడిగా కనబడుతూ ఉన్నాడు, ఇంకా క్రీస్తు కోసం దేనినైనా నష్టపోయే దానికి సిద్ధపడుతున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. ఈ వ్యక్తి అంటున్న మాట ఏంటి తెలుసా? బ్రతికితే క్రీస్తు, చావైతే లాభం అంటూ ఉన్నాడు. సో చావును కూడా లెక్క చేయట్లేదు. అందుకోసమే శుక్రవారం మేము ధ్యానించుకున్న వాక్యం ఏంటంటే, క్రీస్తు కోసం మనం వేటిని కోల్పోతున్నాం, వేటిని విడిచిపెడుతున్నాం, వీటి సంగతి, ఈ అంశం మీద మేము వెళ్ళామని శుక్రవారం. క్రీస్తు కోసం దేన్ని మనం విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాం? మనకున్నవి కోల్పోవడానికి ఇష్టపడుతూ ఉన్నామా? సమస్తమును కోల్పోయాను,
నాకున్నవన్నీ విడిచిపెట్టాను అని అంటూ ఉన్నాడు పౌలు గారు. సో మనము క్రీస్తు కొరకు కోల్పోవడానికి ఇష్టపడతాం. అది మా అంశం శుక్రవారం. అద్భుతంగా దేవుడు నడిపించాడు. చాలా చక్కని మాటలు. మీరు శుక్రవారం అంటే డోంట్ మిస్ ఇట్. దయచేసి రండి. శుక్రవారం మీ అందరూ రావాలని మనం చేస్తున్నాను. కొంతమంది మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో, లేదంటే ప్రత్యేకంగా పిల్లలని చూస్తున్నారో, దయచేసి ఇది సంఘము అందరికీ తెలియజేస్తున్న విషయం ఏంటంటే శుక్రవారం ఖచ్చితంగా ప్రార్థన ఉంటుంది. ప్రార్థన ఉండకపోతే ఆ రోజు ఏదో మీటింగ్ ఉందని మీరు అర్థం చేసుకోండి. సో ఖచ్చితంగా శుక్రవారం ప్రేయర్కి దయచేసి హాజరవ్వండి. అద్భుతమైన మాటలు మనం నేర్చుకుంటాం. అదేవిధంగా దేవుని కొద్ది సమయం ప్రార్థనలోను ఆరాధనలోను గడిపే బాధ్యత దొరుకుతుంది. వారం అంతా దేవునికి దూరంగా ఉంటాం కదండి. సో ఒక్క 2 గంటలు దేవునికి మనం కేటాయిద్దాం. శుక్రవారం డోంట్ మిస్ ఇట్. సో ఈరోజు నేను చెప్పిన వాక్యం మీకు ఎంతమంది అర్థమైంది? అర్థమైందని వారు ఒక్కసారి చేయబెట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేని గురించి చెప్పండి. మొట్టమొదటిగా మతం. క్రైస్తవత్వంలో ఏమనకూడదు? మతం ఉండకూడదు. రెండవది ఏమనకూడదు? కులం ఉండకూడదు. మూడోది ఏది ఉండకూడదు? విగ్రహారం. 4వదిగా ఆచారం. ఈ 4 క్రైస్తవత్వంలో ఉండకూడదు. కానీ ఉండవలసింది ఏంటి? ఒకే ఒకటి. ఏడు తెలుసా? అది చెప్పి నేను ముగిస్తాను. క్రైస్తవత్వంలో ఉండవలసింది క్రీస్తు మాత్రమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తుకి మనం మెయిన్ ప్రయారిటీ ఇవ్వాలి. క్రీస్తుని మనం ముందు పెట్టాలి. ఆ తర్వాత ఏదైనా. మొట్టమొదటిగా క్రైస్తవత్వం అనే పదంలోనే ఎవరున్నారు? క్రిస్టియానిటీ అన్న పదంలోనే ఏముంది? క్రైస్తవత్వం, క్రీస్తు. సో క్రీస్తుని మనం ముందు పెట్టాలి. వీటన్నిటిలో కాదు, ఇవేవి లేవు ఇందులో. క్రీస్తే ప్రాముఖ్యం. క్రీస్తే మనకి అన్ని. సో ఆ క్రీస్తుని యందు విశ్వసించి విశ్వాసంలో ఆయన చెప్పిన అనేకమైన విషయాలను, ఆజ్ఞలను మనం అనుసరిస్తూ మనం ఈ ఆచారాన్ని, మతాన్ని, కులాన్ని, విగ్రహారాన్ని విడిచిపెట్టి క్రీస్తుని ఫాలో అవ్వాలని ఈ మాటలు నేను ముగిస్తూ దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. సిగ్గుపడనేవడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమిరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను నింపగించిన శత్రువులే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా సింహాల నీ ఎదుటే మృంగివేయ నిలుచున్నా. నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా, తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా, తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. శత్రువు చేతికి నిన్ను అప్పగించెను, శత్రువు చేతికి నిన్ను అప్పగించెను. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై
బ్రతకాలో నైనా ఆధ్యాత్మిక విలువలు గ్రహించి మేము ఎలా జీవించాలో నీ సత్యమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. దేవా నీకు వందనాలు. అవి మా హృదయాల్లో భద్రపరుచుకుని వాక్య ప్రకారంగా ఆచారాలను అనుసరించకుండా కులభేదాలు లేకుండా అందరము సమానంగా నా ప్రభువా ఏక మనస్సు కలిగి నైనా నీ యొక్క ఆత్మ మాలో ఉంచి నా ప్రభువా మా చేయి పట్టుకుని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. దేవా నీకు వందనాలు. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డ మీద యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాను తండ్రి. వారి చుట్టూ నీ కంచి నీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం ఇచ్చేయండి. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు. ఇదిగో నా ప్రభు రీనా నిమిత్తము అలాగే కృపాలిని నిమిత్తము హేమలత నిమిత్తము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ముగ్గురు బిడ్డలను నీ హస్తములకు అప్పగిస్తున్నాను. ప్రసవ దినములు వచ్చే వరకు నీ కాపుదల దయచేయండి. క్షేమమైన సుఖవంతమైన ప్రసవం దయచేయండి తండ్రి. నైనా నువ్వు మేలు చేసి మహిమ పొందండి నైనా. ఇదిగో దూర ప్రాంతం నుంచి నైనా ఇదిగో నా ప్రభువా యోహాన్ భార్యని నైనా లతని తన బిడ్డ హదస్స నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. హదస్స బలహీనత ఉంది. ఆ బిడ్డని ముట్టి స్వస్థపరచము ఆరోగ్యము దయచేము తండ్రి. నీ స్తోత్రం. ఇదిగోనైనా సింగన వలసలో బాబురావు నైనా తండ్రి చనిపోయాడు నైనా. ఆ విడవబడిన కుటుంబానికి ఆదరణ దయచేయండి ప్రభు తండ్రి. ఆ భార్యకి నైనా దుఃఖం నుండి ఓదార్పు దయచేయండి ప్రభు. నీ స్తోత్రం. ఆ కుటుంబాన్ని అంతటి నీ సేద తీర్చండి. ధైర్యాన్ని ఇవ్వండి ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. చంటి బిడ్డల్ని ఇక్కడ ఉన్నటువంటి చంటి బిడ్డలందరినీ నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించి ఆయురారోగ్యాలతో వర్ధిల్లింప చేయమని నైనా వింగో గుప్పులు విప్పి అర్పించిన కానుకలను దీవించి ఆస్వాదించి నూరంతల ఆశీర్వాదంతో నింపమని నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. प्रभु यीशु रत्न जय अपवाद के मिलन प्रभु यीशु रत्न जय अपवाद के मिलन प्रभु यीशु रत्न संपूर्ण विजय अपवाद के अनंतनाशనం ప్రభు నామముకే మహిమ కలుగును గాక. ఆమేన్. పరలోకమున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించే ప్రకారము మా రుణముని క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లకాలము తోడుగా ఉండి రక్షించి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్.